शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षां देवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు. రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుందనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు 2026 సంవత్సరం జన్మశనితో ఈ 2026 సంవత్సరం మొదలవుతోంది. ఈ మీనరాశి వారికి ప్రధానంగా గురువు పంచమ స్థానంలోకి జూన్ తర్వాత రావటం, గురువు రానంత వరకు కొంచెం అర్ధాష్టమ గురు ప్రభావం చేత కొంచెం అనుకోని ఖర్చులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎక్కువ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు, లగ్నాధిపతి ఆయన పంచమ స్థానంలో జూన్లో గురువు ఇంట్లోకి రావటం, అంటే ఉచ్చ స్థానంలో కర్కాటకంలోకి రావటం వల్ల గురువు ఇంటిని దృష్టి పెట్టి చూడటం వల్ల చాలా వరకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. కానీ వ్యయాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు తగ్గదు. అలానే రోగగ్రస్తమైనటువంటి వారికి మంచి మందు దొరుకుతుంది కానీ ఆ రోగం యొక్క నివారణ పూర్తిగా తగ్గదు, కానీ రోగం యొక్క తగ్గుదల ఉంటుంది. మందు ఖచ్చితమైన మందు దొరుకుతుంది. అట్లానే విద్యార్థులలో ఇప్పటిదాకా విద్యలో ఏదైనా లోపం ఉండి విద్య ఆటంకం జరుగుతున్న వాళ్ళకు కూడా ఈ జూన్ తర్వాత, ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థుల్లో మంచి ఉత్తీర్ణత అంటే ఉత్సాహం ఏర్పడుతుంది.
వివాహ సంబంధమైన విషయంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం కన్నా పెద్దల నిర్ణయం తీసుకునే అవకాశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే కనుక వాళ్ళు సత్వరమే వివాహాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య విషయంలో భార్యతో అంటే వివాహం జరిగిన తర్వాత భార్యతో సంసార సంబంధమైన విషయంలో చిన్నపాటికి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. వారి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత, నా కుటుంబానికి ఇస్తున్నావు ప్రాధాన్యత, నీ కుటుంబానికి నాకు సంబంధం ఏంటని అహంకారపూరితంగా కొద్దిగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య విషయంలో కాస్త అంటే తొందరపాటు నిర్ణయం తీసుకుని డైవర్స్ అలాంటి వాటికి వెళ్ళటం అనేటువంటిది అంత సరైనటువంటి సూచన కాదు. ఓపిక పట్టగలిగితే జూన్ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. వ్యాపార సంబంధం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుని వ్యాపారం చేస్తే కనుక వృద్ధి చెందుతారు. ఇక సంతానం విశేషంగా ఏంటంటే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి మాత్రం ఈ 2026 మాసం ఎప్పుడైనా కూడా 2026లో ఏప్రిల్ తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఖచ్చితమైన ఫలితాన్ని 100% సంతాన యోగ్యత ఫలితం అనేటువంటిది అనుకోకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీనరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్రధానంగా వీరు చేయవలసింది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ రుద్రుడి కన్నా అంటే ఈశ్వరాభిషేకం చేస్తే ప్రతి మాసంలో శివరాత్రి నాడు ఈశ్వరాభిషేకం చేసుకోవడం అనేటువంటిది చాలా చెప్పదగ్గ సూచన. శని యొక్క ప్రభావం తగ్గిపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీనరాశి వారికి కేతువు కూడా ఆరోగ్యంలో ఉండటం వల్ల రుణబాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి తొందరపడి అప్పుల్ని చేయరు. చేసిన అప్పుల్ని కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే రాహు వ్యయ స్థానంలో ఉండటం వల్లనే గొప్పల కోసం పోవటం అనేటువంటిది చేయటం అంత సూచన కాదు. గొప్పలు అంటే నాకేముంది, నాకు పేరు ఉంది అని చెప్పి గొప్పల కోసం పోతే, లేకపోతే కొత్త వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన, లేకపోతే కొత్త వాహన సంబంధమైన విషయంలో, లేకపోతే వ్యాపార సంబంధమైన విషయంలో కానీ తొందరపడి డబ్బును తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అది పోగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ కూడా ఏది చోట డబ్బుని అంటే వీలున్నంత వరకు మీరు సేవ అంటే ₹1 ఉంటే ₹10 సేవ పెట్టుకుంటే నీ అవసరార్థం నీకు ఉన్నంత డబ్బుని సేవకి వినియోగించుకుంటే, సేవ చేస్తే ఒకటికి ఆ సేవ వల్ల వచ్చేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది నీకు పుణ్యఫలంగా ఉంచి నీకు ఆదాయాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ పనులు చేసుకుంటే చాలా మంచిది. అలానే పీఠాధిపతులు ఎవరైతే గురువులు ఉంటారో వారి యొక్క దర్శనం చేసుకోవడం, వారి వల్ల పుణ్యఫలాన్ని సంపాదించుకోవడం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. 2026లో మీనరాశి వారికి ఒక రకంగా గురుబలం అనేటువంటిది చెప్పుకోదగ్గ సూచన. పంచమంలో గురువు రావడం వల్ల మంచి యోగదాయకమైన ఫలితం ఉంది. ఈ 2026లో వారు మంచి ఆదాయ విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ మంచి అనుకున్న ఫలితాన్ని పొందగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభం.